మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నిన్న కొడాలి నాని మీద వాలంటీర్లు కేసులు నమోదు చేశారు. ప్రత్యేకంగా బలవంతంగా ఎన్నికలకు ముందు తమతో రాజీనామాలు చేయించారని, ఆ రాజీనామాలకు ఒప్పుకోకపోతే చాలా వేధింపులకు పాల్పడ్డారని నిన్న కొంతమంది వాలంటీర్లు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈరోజు కానీ రేపు కానీ కొడాలి నానిని అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరొకవైపు మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని అప్పుడు ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చాలా దురుసుగా ప్రవర్తించారు. టీడీపీ నేతలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని మీద యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపించాయి. అయితే చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉన్నాయో అవి మాత్రమే మనం తీసుకుందాం. కక్షపూరిత రాజకీయాలు చేస్తే వైసీపీకి మనకి తేడా ఏమీ ఉండదని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఈ చట్టపరమైన ఈ అవకతవకలు కావచ్చు, తన పౌర సరఫరాల శాఖకు సంబంధించి జరిగిన అవినీతి కుంభకోణాలు కావచ్చు, ఇటువంటి వేధింపులు కావచ్చు, వీటికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చూస్తూ ఉంది. ఇందులో భాగంగానే కొడాలి నానికి ఈరోజు కానీ రేపు కానీ నోటీసులు పంపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 కేసులు కొడాలి నాని మీద నమోదయ్యాయి. మరొక వైపు ఈ కేసులను ఆధారంగా తీసుకుని కొడాలి నాని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కానీ కొడాలి నాని అదుపులోకి తీసుకుంటే వైసీపీ దీన్నే ప్రధాన ఎజెండాగా చేసుకుని ముందుకెళ్లాలని చూస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చాలా ప్రాంతాల్లో వైసీపీ నేతల మీద కూటమి నేతలు దాడులు చేసిన పరిస్థితులు స్పష్టంగా చూసాం. ఆ దాడుల్లో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి జూలై 1st వీక్ నుంచి మళ్ళీ ఓదార్పు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని మాజీ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఒక విధమైన దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అనేది విధంగా పోర్ట్రేట్ అయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించి ఈ ముగ్గురు ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు కానీ రేపు కానీ కొడాలి నానిని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి జరిగిన వివాదాల్లో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ రాజీనామాలకు ఎవరైతే నిరాకరించాలో వాళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేశారు, బెదిరించారు అనేదైతే కొడాలి నాని మీద ప్రస్తుతం ఉన్న ఆరోపణలు. ఈ ఆరోపణలను బేస్ చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి నోటీసులు అయితే కొడాలి నానికి ఈరోజు సాయంత్రానికల్లా అందే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ కేసుల మీదే కొడాలి నాని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు గతంలో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని చాలా దురుసుగా ప్రవర్తించారు. లోకేష్ పట్ల బూతులు మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కేసులకు సంబంధించి కాస్త పురోగతి చాలా ఫాస్ట్గా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా అనేది కూడా ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన ఒక 15 రోజుల్లోనే కీలకంగా, అంటే గత ప్రభుత్వంలో కీలకంగా మారి ప్రతిపక్షాన్ని ఓవర్ టార్గెట్ చేసిన మంత్రుల్ని, నేతల మీద కేసులు అయితే నమోదులవుతూ ఉన్నాయి.